ఇగో అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆలుగడ్డలు గీరుడైతే. ఈ నీళ్ళల్లో ఉప్పేసి ఇట్లా ఆలుగడ్డలంతా పొట్టు తీసి ఇట్లా గీరి అయితే నైట్ అంతా పెట్టేసి పొద్దున ఇప్పుడు ఇవన్నీ తీసి ఉడకబెట్టి ఎండలో పెట్టేస్తే ఆలుగడ్డ చిప్స్ రెడీ అవుతాయి. అసలు ఇవి మామూలుగా దేవుకొని తింటే ఇంకంతే సూపర్ ఉంటాయి. ఆలుగడ్డ చిప్స్లు అయితే రెడీ అయిపోయినాయి. అంటే పెద్ద పని అయితే అయిపోయింది. గీరుడు, కట్ చేసుడు, ఇంకా రేపు ఉడకబెట్టి ఎండలో పెట్టడం అదొక పని ఉంది. నైట్ అంతా ఇట్లా నానబెడితే ఏమవుతుందంటే ఇట్లా మంచిగా మురికి అంతా పోయి తెల్లగా అనిపిస్తాయి రేపు పొద్దున ఇవి. ఇంకా నీళ్ళు దీనికి తగినంత నీళ్ళు పోసి దాంట్లో కొంచెం ఉప్పేసి నీళ్ళు మసులుతున్నప్పుడు ఈ ఆలుగడ్డలు వేసేసి ఒక్క పొంగు రాగానే మనం అన్నం గంజి ఎట్లా వంపుతామో అట్లా వంపేసి ఒక కవర్లో విడివిడిగా ఆలుగడ్డలన్నీ పెట్టేస్తే సాయంత్రం కల్లా ఎండిపోతాయి. మళ్ళీ ఏమన్నా కొంచెం ఎండనట్టు అనిపిస్తే పొద్దుగాల మళ్ళీ ఒకసారి ఎండబెట్టేసి డబ్బాలో వేసుకుంటే సరిపోతుంది. అంతే. సంవత్సరం దాకా అసలు నెల రోజులల్లో మొత్తం కథం పెట్టేస్తారు పిల్లలు చిప్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.